మా చిన్నప్పుడు బడిపోయి వచ్చినామంటే ఆడకట్టోళ్ళందరం మా చింత చెట్టు కింద చేరి రేసు కచ్చకాయలు పచ్చీసు పుంజితం కబడ్డీ ఖోఖో ఇట్లా తీరు ఆటలాడుతుంటిమి. ఇప్పుడు పోరలు బడి నుంచి ఇంటికొచ్చిరా అంటే చాలు ఫోన్ పట్టుకొని కూకుంటారు. ఒకళ్ళ ఫోన్ ఇవ్వకుండా లొల్లే. అమ్మ నాయనలు సుతా గావరం చేస్తుంటారు. అట్లా కాకుండా గీసొంటి కాడికి దోలితే ఫాయిదా అవుతుండొచ్చు. ఎక్కడిది చేతుల కర్రలు పట్టుకొని గిర్ర దిప్పుడు బుడ్డ పొరల కాంచెలి మొదలు పెడితే పెద్దోళ్ళ దాకా అందరు అదర కొడుతున్నారు కర్రసాము. ఇటు బుడ్డ జుడురి ఎట్లా ఆడుకుంటుందో కర్రతోని. ఈ షెల్లెమ్మల సుత ఏమన్నా తిప్పుతున్నారా? ఇటు బుడ్డోలు సుత షేయితోని కనికట్టి వేస్తున్నట్టే ఉన్నది. పో కేరళనో తమిళనాడులనో అనుకునేరు, మన హైదరాబాదులనే నెల రోజుల కాంచెలి నడుస్తుంది కర్రసాము ట్రైనింగ్. వీళ్ళిద్దరే వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చేది. తమిళనాడులో నేర్చుకున్న ఈ విద్యను నాతోటి అంతం కాకూడదు. ఈ ప్రాచీన కళను కాపాడాలి, దీన్ని నేను ఇంకా నేటి సమాజానికి అందించాలని ఒక కాన్సెప్ట్తో ఇవి 6 బ్రాంచులు పెట్టాను ఈసారి. వెనకటి యుద్ధ కళను కాపాడాలని తమిళనాడులో నేర్చుకొని వచ్చి స్వర్ణ అకాడమీ పేరుతోని పట్నంలో 5-6 జాగల్లా ఈ అన్నతోని కలిసి ట్రైనింగ్ ఇస్తుందట అక్క. కర్రసాము చేస్తుంటే మంచిగా అనిపిస్తుందని చెప్పుకుంటా మురుస్తున్నారు పోరలంతా. బాగా అనిపిస్తుంది, మంచిగా నేర్పిస్తుంది అక్క. అన్న చాలా బాగా నేర్పిస్తుంది. కర్రసాము మీద దృష్టి పెట్టి బాగుంది. ఇంటికి పోయి ఫోన్లు గీన్లు చూడకుండా కర్ర పట్టుకొని తిప్పుతూనే ఉంటారట. ఎందుకు నేర్చుకుంటారు అని అడిగితే సెల్ఫ్ డిఫెన్స్ కోసం, అంటే ఎక్కడికైనా ఒంటరికి వెళ్ళినప్పుడు నేనే ఫైట్ చేసుకోవడానికి నేర్చుకుంటున్నాను. వారెవ్వా, బడవేగాళ్ళ నుంచి నన్ను నేను కాపాడుకుంటానికి కర్రసాము నేర్చుకుంటున్నా అంటుంది బుజ్జి. బుడ్డోళ్లే కాదు లో వాళ్ళ అమ్మ నాయనలు సుతొచ్చి నేర్చుకుంటారు. ఫస్ట్ మా పాపకు సెల్ఫ్ డిఫెన్స్ కోసమైనా అమ్మాయిని జాయిన్ చేయించాను. అమ్మాయిని చేయించిన తర్వాత చాలా బాగుంది. నేను కూడా జాయిన్ కావాలనుకున్నాను. కొంచెం వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకా మొబైల్స్ టీవీకి అట్రాక్ట్ కాకుండా పోరలకు వెనకట్కాల నేర్పినట్టు ఉంటది, వాళ్ళకు ఫిట్నెస్ పెరుగుతుంది, ఫోన్లకు దూరం ఉన్నట్టు ఉంటదని గీ ఉపాయం చేస్తురట. ఇంకా 10 రోజులే ఉన్నది. అటెన్క సుత ట్రైనింగ్ ఇస్తారు గాని ఆరానికి 3 రోజులేనట. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలకు ఖచ్చితంగా ఈ కర్రసాము అనేది అవసరం. ఎందుకంటే ఇప్పుడు మొత్తం సెల్ ఫోన్ జమానా అయిపోయింది. అట్లా కాకుండా ఈ కర్రసాము నేర్చుకోవడం వల్ల మైండ్ చురుగ్గా పనిచేస్తుంది. దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది చాలా పెరుగుతుందండి. మీ బుడ్డోళ్ళని సుత దోల్తే దోలుర్రి మరి. అటు యుద్ధ విద్యను నేర్చుకున్నట్టు ఉంటది, పానం సుత నిమ్మలం ఉంటది.